అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ड्यूटी डॉक्टर ड्यूटी डॉक्टर అది 9 నెంబర్ లోపల చేస్తా ఎన్నింటి క్లీన్ చేస్తారు మీరు? వాళ్ళు రెగ్యులర్ ఎన్నింటి క్లీన్ చేస్తారు? 9 క్లీన్ అందులో 5 నేను అనేది ఈ ఇంపార్టెంట్ కదా, 5 రూమ్స్ ఇంపార్టెంట్ కదా. మరి ముందు ఈ క్లీన్ చేసుకోవాలి కదా మీరు. ఏది డాక్టర్ అయినా డాక్టర్ లేదు. చేంజింగ్ అంటే ఎట్లా ఉంటుంది? చేంజింగ్ అంటే ఎట్లా ఉంటుంది? చేంజింగ్ అంటే ఏంటంటున్నా, వచ్చిన తర్వాత వచ్చి పోవటం కదా. రాకముందు ఎట్లా పోతారు? పొద్దు నుంచే లేదని చెప్తున్నాను. నువ్వు చేంజ్ చేయాలని చెప్తాను, మళ్ళీ అవతారని చెప్పు. ఉన్నది చెప్పు. వాస్తవాలు చెప్పండి, ప్రజలను అన్యాయం చేయబాకండి. ఎన్నింటి మీరు ఆయన ఎన్నింటి పోయినంటే ఫోన్ ఎత్తలేదు. మీ ఇంట్లో వాళ్ళకి జరిగిన ఇంతే మాట్లాడతా. మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే డ్యూటీ డాక్టర్ ఉంటాడు, ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? ఎన్ని రాలేదు వాళ్ళు? రాత్రి రాలే. నువ్వెన్నింటికి ఎక్కినావు? నువ్వు ఎక్కినప్పుడు లేదు. మీరమ్మా ఎన్నింటికి ఎక్కినావు? మీరు మేడం మీ డ్యూటీ డాక్టర్ డాక్టర్ లేడు. ఎవరు డాక్టర్ అవుతుంది? హలో, నమస్తే సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు డాక్టర్ లేరు డ్యూటీలో, పొద్దు నుంచి లేరండి. ఇక్కడ ఎవరు లేరు. మేము హాస్పిటల్లోనే ఉన్నాం. నేను ఎవరు కాల్ చేస్తాం? ముందు ఆయన మెమో ఇచ్చి చేశారు ఆఫీస్ కాడికి. ముందు ఆఫీస్ చేశారు ఆయన అర్జెంట్ మెమో ఇచ్చి. అదే ఎన్నింటికి వస్తారు ఆఫీస్కి? మీరు ఎన్నింటికి వస్తారంటున్నా? మీరు ఎన్నింటికి వస్తారు బాబు? 9:30కి వస్తారా? అది కాదా, మీరు డ్యూటీలో డాక్టర్ లేకుండా ఎవరు లేకుండా పేషెంట్ కూర్చోబెట్టి వాళ్ళు 9 క్లీనింగ్ చేయకపోతే, 5 రూమ్ కూడా క్లీన్ చేయకపోతే ఎట్లా జరుగుతుంది? గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వస్తారా? నేను చెప్తూనే ఉన్నా, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. మీ కార్పొరేట్ డాక్టర్ తీసుకున్నారని మేము చెప్తుంటే ఏం చెప్పుకుంటావు? ఎవరు ఇక్కడ పనిచేసేది? ఎవరు ఇక్కడ బాధ్యులు? ఎవరు ఇక్కడ బాధ్యులు? సూపర్వైజర్ నాగార్జున ఎవరు? ఏం పని నడుస్తుంది? ఎన్నింటికి నడిచేది? అరే ఏదో రైతుల మీద నువ్వు క్లీన్ చేయలేకపోతే
అసలు పొద్దున్న 7 హాస్పిటల్ అంటే ఎట్లుండాలా? ముందు పెట్టుకునేటట్టు ఉండాలి హాస్పిటల్. అరే గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు మీకు? మీ జేబులో డబ్బులు ఏం ఖర్చు పెట్టట్లేదు కదా. అసలు ముందు ఎవరు ఐసీ రూమ్ క్లీన్ చేస్తారా వేరే తీసుకోవాలి కదా. ఎవరు నాకు తెలియదు అంటే ఫోన్ మాట్లాడుకుంటే పక్కపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా అది మీ సొంతం అనుకురా. ప్రజలకు ఏం సమాధానం చేస్తారు మీరు? డ్యూటీ డాక్టర్ నువ్వు మీరు ఆపండి అన్న, వీడియోస్ ఆపండి. ఎవరు లేదు ఆడించే అవుతుంది. ఆడించే అవుతున్నాం. మళ్ళీ నువ్వు తెలియదని చెప్పాలి. నువ్వు ఎమర్జెన్సీలో ఉన్నాను నువ్వు అంటే అబద్ధాన్ని నువ్వు అబద్ధాన్ని కట్టుకొస్తున్నావా? లేకపోతే నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నిజం చెప్పాల్సి వస్తుంది. నీకు ఒక ఎమర్జెన్సీ నువ్వు నీకు నిజం చెప్తాడు. అప్పుడు సరిపోతా మీరు ఒక అబద్ధాన్ని కప్పుకుంటున్న 10 అబద్ధాలు అలాంటి వస్తుంది. రేపొద్దున ఆ అబద్ధం మనకి ఎదురైతే ఎట్లుంటుందో అప్పుడు చాలా మీరు చేసేది ఏం లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.